హాయ్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శ్రీరంజని సుంకవల్లి, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, సరస్వతి నర్సింగ్ హోమ్, గుంటూరు. ఈవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక తల్లికి ఎటువంటి టెస్టులు చేయాలి, ఎందుకు చేయాలి అన్నది చెప్తాను. ముందుగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే టైంకి తల్లికి ఆల్రెడీ ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా లేదా అన్నది చూడడానికి మాత్రమే ఈ రొటీన్ టెస్ట్లు. ఫస్ట్ తల్లి హైట్, వెయిట్ ఎంత ఉంది అన్నది చూసి దాన్ని బట్టి బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి ఆమె ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగొచ్చు అన్నది చెప్తాము. రెండోది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్టయితే దానికి డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం. మూడోది ఓజీసీటీ అంటే ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్. అంటే దీనిలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక తల్లితో 75 గ్రాములు గ్లూకోజ్ వాటర్ తాగించి 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేస్తాం. అది అబ్నార్మల్గా ఉన్నట్టయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం. తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్, దీనిలో రక్తహీనత లేదా ప్లేట్లెట్ కౌంట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే తెలుస్తుంది. తర్వాత బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్. ఒకవేళ తల్లికి కానీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యి హస్బెండ్ది కానీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఈ ప్రెగ్నెన్సీకి ప్రత్యేక శ్రద్ధ అవసరం. తర్వాత వైరల్ స్క్రీనింగ్ అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ అండ్ హెచ్సివి. ఇవి కానీ ఆల్రెడీ తల్లికి ఉన్నట్టు తేలితే అప్పుడు తల్లి నుంచి బిడ్డకి సంక్రమించకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అన్నది చెప్తాము. తర్వాత యూరిన్ రొటీన్ మైక్రో, యూరిన్లో ఏమైనా దోషాలు ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నా కొంతవరకు దీనిలో తెలుస్తుంది. అప్పుడు అబ్నార్మల్ ఇంకా ఏమైనా టెస్టులు చేయాలన్నది చెప్తాము. తర్వాత ఫైనల్గా థైరాయిడ్ టెస్ట్. యూజువల్గా మన ఇండియన్ పాపులేషన్లో థైరాయిడ్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఒకవేళ ఉన్నట్టయితే దానికి డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం. థ్యాంక్ యూ.